హలో గాయ్స్, రామో లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో టుడే డిస్కషన్ ఏంటంటే డిగ్రీ మూడో కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అయితే మారిపోయింది. సో తుఫాను కారణంగా అయితే మనకి మూడో కౌన్సిలింగ్ అయితే కొన్ని డేట్స్ అయితే ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఏంటంటే నిన్నటితో లాస్ట్ అయితే 27 తారీఖు అయితే లాస్ట్, కానీ దాన్ని రిజిస్ట్రేషన్ వచ్చేసి 29 దాకా అయితే గడువు అయితే ఇచ్చారు. సో ఏమైనా మన స్టడీ సర్టిఫికేట్లు కానీ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఏమైనా తప్పుగా అప్లోడ్ చేసి ఉంటే అవి మళ్ళీ కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవడానికి నవంబర్ 1వ తారీఖు దాకా అయితే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇచ్చుకోవడానికి నవంబర్ 2వ తారీఖు దాకా అయితే పొడిగించడం అయితే జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని మళ్ళీ మార్చుకోవాలనుకుంటే నవంబర్ 3వ తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సీట్ అలాట్మెంట్ అయితే నవంబర్ 4వ తారీఖు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కళాశాలలో మళ్ళీ క్లాసెస్ అన్ని స్టార్ట్ అవ్వడానికి అయితే మనకు నవంబర్ 7వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే క్లాసెస్ అన్ని జరగడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్ థర్డ్ పేజ్ కాబట్టి ఇప్పుడు దాకా ఎవరైనా కౌన్సిలింగ్ అప్లై చేయకపోతే కౌన్సిలింగ్ అయితే అప్లై చేసి మీరైతే మంచి కాలేజ్ అయితే సాధించండి. ఎందుకంటే మార్కులు వేజ్గా అయితే సీట్ రావడం అయితే జరుగుతుంది, క్యాస్ట్ వేజ్గా కూడా. సో మీరు ఆ రెండు కూడా డిఫరెన్స్ చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టుకోవడం మంచిది. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన సీటు ఎవరైనా ఉంటే అభ్యర్థులు, సో థర్డ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదనుకుంటే మాత్రం నచ్చని కాలేజ్ కానీ రావచ్చు, లేకపోతే నచ్చని గ్రూప్ ఒకరు రావచ్చు. లేదు ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ నాకు నచ్చిన గ్రూప్ వచ్చింది, ఓకే నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటే మీరైతే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి దేన్ని కూడా టచ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. లేదు నేను వేరే కాలేజ్కి వెళ్తాను లేకపోతే వేరే గ్రూప్కి వెళ్తాను ట్రై చేసుకుంటాను అనుకుంటే థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెట్టించండి, లేదంటే వద్దు. ఎందుకంటే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదైతే నేను జాగ్రత్తగా చెప్పాల్సింది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.